నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను గిరిజ. భారతీయ యువత ప్రపంచ టెక్నాలజీ రంగంలో సత్తా చాటుతోంది. అవును, ఇది నిజం. నమ్మకం కలగడం లేదా? అయితే కేవలం 4 ఏళ్లలోనే 5.5 లక్షల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించి గ్లోబల్ ఏఐ మార్కెట్ ని షేక్ చేసిన ఓ భారతీయ యువకుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 25 ఏళ్ల అమన్ సాంగర్ ఇండియా నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డ ఓ భారతీయ కుటుంబానికి చెందిన యువకుడు. తన అద్భుతమైన టాలెంట్ తో నేడు ప్రపంచం మొత్తం మన వైపు తిరిగి చూసేలా చేశాడు. తాజాగా 25 ఏళ్ల వయసున్న అమన్ సంగర్ అనే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ కి చెందినటువంటి ఏఐ కోడింగ్ ప్లాట్‌ఫామ్ కర్సర్ తో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ కి తాజాగా $60 బిలియన్ భారీ ఒప్పందం జరిగింది. $60 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 5 లక్షల కోట్ల మాటే. ఈ డీల్ తో అమన్ సంగర్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అసలు ఈ అమన్ సంగర్ ఎవరు, కర్సర్ ఎందుకు అంత ప్రత్యేకం అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి. అసలు ఎవరి అమన్ సంగర్ అనే విషయాన్ని చూస్తే గనక కేవలం 25 ఏళ్లకే ఏఐ పరిశ్రమలో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్ గా నిలిచిన అమన్ సంగర్ అమెరికాలో స్థిరపడిన భారతీయ దంపతులకి జన్మించాడు. తండ్రి అరవింద్ సాంగర్ ఐఐటి బాంబే పూర్వ విద్యార్థి కాగా, తల్లి శిల్పా సాంగర్ ముంబైలో పెరిగి వైద్య రంగంతో పాటు స్టార్టప్ ఇన్వెస్టర్ గా రాణించారు. అమన్ తండ్రి అరవింద్ అమెరికాలో జియోస్పియర్ క్యాపిటల్ అనేటువంటి సంస్థని స్థాపించారు. అమన్ తల్లి శిల్పా సైతం ముంబైలో 12 ఏళ్ల పాటు డెంటిస్ట్ గా పనిచేసి ఆ తర్వాత జియోస్పియర్ క్యాపిటల్ లోనే భాగస్వామి అయ్యారు. తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ వల్ల అమన్ కి చిన్నతనం నుంచే వ్యాపారం, విద్యపై ఆసక్తి ఎక్కువగా ఏర్పడింది. దీంతో 14 ఏళ్ల వయసులోనే కోడింగ్ నేర్చుకున్నటువంటి అమన్ MITలో కంప్యూటర్ సైన్స్ ని పూర్తి చేశారు. అనంతరం గూగుల్ బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ లో ఇంటర్న్షిప్స్ చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి తన స్నేహితులతో కలిసి ఏఐ కోడింగ్ ప్లాట్‌ఫామ్ కర్సర్ ని స్థాపించాడు. ముందుగా 2022లో అమన్ సంగర్ తన స్నేహితులు ట్రియల్ ఆసిఫ్ లున్నెమార్క్ తో కలిసి డెవలపర్ టూల్స్, మెషిన్ లెర్నింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక కొత్త రకమైన ఆలోచనతో ముందుకి కదిలాడు. ప్రోగ్రామర్ పనిచేసేటువంటి సమయంలోనే సహాయపడే కోడ్ రాయడం, సవరించడం, అర్థం చేసుకోవడం సులభం చేసేటువంటి ఏఐ సాధనాన్ని రూపొందించాలని నిర్ణయం చేసుకున్నాడు. దీంతో మొదట్లో మెకానికల్ ఇంజనీర్లు ఉపయోగించేటువంటి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ప్రోగ్రాంల కోసం ఏఐ మోడళ్లని రూపొందించారు. అయితే ఆ రంగంలో అనుభవం తక్కువగా ఉండటం వల్ల ఆ ప్రాజెక్టు విఫలమైంది. దాంతో తమకు బాగా తెలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రంగంపై దృష్టి పెట్టాడు. ఆ తర్వాత ఏఐ ఆధారిత కోడ్ ఎడిటర్ ని రూపొందించారు. అనంతరం అది ప్రోగ్రామర్ల కోసం గూగుల్ డాక్స్ గా నిలిచింది. కర్సర్ ఒక ఏఐ ఆధారిత కోడింగ్ ప్లాట్‌ఫామ్. ఇది డెవలపర్లకి కోడ్ ని వేగంగా, సమర్థవంతంగా రాయటానికి, అలాగే సవరించడానికి మరియు అర్థం చేసుకోవటానికి సహాయపడుతుంది. సాధారణ టూల్స్ ప్రధానంగా ఆటో కంప్లీట్ సూచనలు మాత్రమే ఇస్తాయి, కానీ కర్సర్ మాత్రం తెలివైన సహాయకుడిలాగా పనిచేస్తుంది. మొత్తం కోడ్ బేస్ ని విశ్లేషించగలుగుతుంది, మెరుగుదలపై సూచనలు కూడా ఇవ్వగలదు, క్లిష్టమైన పరిష్కారాలని కూడా స్వయంగా రూపొందించగలుగుతుంది. ఇదే కర్సర్ ని తన రంగంలో అగ్రస్థానానికి చేర్చింది. ప్రస్తుతం లక్షలాది సాఫ్ట్వేర్ డెవలపర్లు దీనిని ఉపయోగిస్తున్నారు. ఎన్విడియా, అడోబ్, ఉబేర్, షాపిఫై, పేపాల్ వంటి కంపెనీలకి చెందిన సుమారుగా 50,000 బృందాలు కూడా కర్సర్ ని వాడుతున్నాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీలలో 64% సంస్థలు వారి ఉత్పత్తులని ఉపయోగిస్తున్నాయి. సంస్థల కోసం రూపొందించిన వారి టూల్స్ రోజుకి 100 బిలియన్లకి పైగా కోడ్ లైన్లని రాస్తున్నాయి. గతేడాది నవంబర్లో కర్సర్ విలువ $29.3 బిలియన్ చేరుకుంది. ఆ సమయంలో యాక్సెల్, కోట్యో నేతృత్వంలో జరిగిన ఫండింగ్ రౌండ్ లో సంస్థ మొత్తంగా $2.3 బిలియన్ సమీకరించింది. అనంతరం కంపెనీ వార్షిక ఆదాయం $1 బిలియన్ దాటేసింది. అయితే ఇక్కడ అమన్ సంగర్ ప్రయాణం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. టీనేజ్ లో కోడింగ్ ప్రారంభించినటువంటి ఈ యువకుడు కొన్ని సంవత్సరాల్లోనే బిలియనియర్స్ వ్యవస్థాపకుడిగా ఎదిగి ప్రపంచ స్థాయి ఒప్పందాన్ని సాధించాడు. ప్రపంచ టెక్నాలజీ రంగంలో సరికొత్త చరిత్రని సృష్టించాడని చెప్పాలి. ప్రముఖ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ సంస్థతో దాదాపుగా 5 లక్షల కోట్ల భారీ డీల్ తో
సొంతం చేసుకుని రాత్రికి రాత్రే ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులైన బిలియనీర్ గా అవతరించి గ్లోబల్ లైమ్ టైమ్ లోకి వచ్చేశాడు. వ్యాపార రంగంలోనే కాకుండా అమెరికాలో పేరున్నటువంటి స్క్వాష్ క్రీడాకారుడిగా కూడా రాణిస్తూ అమన్ సాగర్ నేటి తరం యువతకి, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకి ఒక గొప్ప రోల్ మోడల్ గా నిలిచాడు. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి.